మీ పిల్లలు ఫారెన్లో చదవాలనేది మీ కల? మీ కలను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్. నమస్తే సార్. నమస్కారం అండి. ముందుగా నవ్వే వస్తుంది సార్ మీతో మాట్లాడాలంటే. మంచిదేగా, ఆరోగ్యానికి నవ్వడం మంచిది అని డాక్టర్లు కూడా చెప్తుంటారు కదా సార్. కామెడీ ఈజ్ ద బెస్ట్ రెమెడీ అని. ఎనీవే సార్, మర్చిపోయేలా ఉన్నా సార్ టాపిక్, నేను ఏం అడగాలనుకున్నా అని. ఓకే సార్, టాపిక్ ఏంటి అంటే ఎక్కువగా ఆలోచించడం. పక్కన వాళ్ళు చెప్తూ ఉంటారు, నువ్వు చిన్నదానికి ఇంత ఎక్కువ ఆలోచిస్తున్నావు, అంత అవసరం లేదు అని చెప్పే వాళ్ళకి ఏం సార్ బాగానే చెప్తారు, కానీ ఆలోచించే వాళ్ళకే తెలుస్తుంది ఏంటి అని. నిజంగా ఓవర్ థింకింగ్ అనేది ప్రమాదకరమా సార్? డాక్టర్లు కూడా చెప్తున్నారు ఓవర్ థింకింగ్ చేయడం వల్ల హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా వస్తున్నాయి అని చెప్పి. నిజమే అంటారా సార్? అలా ఆలోచనల నుంచి బయట పడాలి అంటే ఏం చేయాలి? ఓవర్ థింకింగ్ నుంచి బయట ఎలా పడాలి అని కూడా ఇప్పుడు ఓవర్ థింకింగ్ అవుతుందేమో. ఇది నేను చెప్పే జాగ్రత్తగా ఆలోచించండి, నమ్మద్దండి. ఈ వీడియోలో నేను చెప్పేది దయచేసి నమ్మకండి, ఆలోచించండి ఒకసారి. ఎంతవరకు కరెక్ట్ అయినా సార్? గుడ్డిగా నమ్మేయద్దు, ఒకసారి ఆలోచించండి. నేను ఎందుకు చెప్తున్నా అంటే, నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఓవర్ థింకింగ్ చేస్తే తప్పేంటి? ఓవర్ థింకింగ్, అతిగా ఆలోచించటం వల్ల వచ్చే నష్టం ఏంటి, తప్పేంటి అనేది నా ఫస్ట్ ప్రశ్న అండి. ఓకే, అరే ఇందాక మీరు అన్నారే, డాక్టర్లు చెప్తున్నారు హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి, స్ట్రెస్ పెరుగుతుంది, కార్టిజాల్ అనే హార్మోన్ పెరుగుతుంది, స్లీప్ డిస్టర్బ్ అవుతుంది, ఇంకేదో 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 చాలా జరుగుతున్నాయి. చివరికి అది ఏకంగా ఫిజియోలాజికల్గా ఎన్నో వ్యాధులకి దారి తీస్తోందని రీసెర్చ్ చెప్తుంది. కశ్యప్, ఓవర్ థింకింగ్ చేస్తే తప్పేంటి అని ఎలా అడుగుతావు? ఇప్పుడు ఎనీ ఇన్నోవేషన్ అంటే, ప్రపంచంలో వచ్చిన ప్రతి ఇన్నోవేషన్, ప్రతి న్యూ ప్రోడక్ట్, ప్రతి క్రియేటివ్ ప్రోడక్ట్ నార్మల్గా థింక్ చేయటం వల్ల వచ్చిందా, అతిగా ఆలోచించడం వల్ల వచ్చిందా? అతిగా ఆలోచించడం వల్ల. ఇప్పుడు ఒక ఆయన యాపిల్ చెట్టు కింద కూర్చున్నారు, యాపిల్ పడింది, ఏమొచ్చింది? గ్రావిటీ వచ్చిందా? ఎస్ ఆర్ నో? ఆయన ఎప్పుడో సంవత్సరానికి ఒక్కసారే గ్రావిటీ గురించి ఆలోచించి ఉంటే ఆ రోజు యాపిల్లో ఆయన గ్రావిటీ కనపడేదా? లేదు. ఆయన గ్రావిటీ అనే కాన్సెప్ట్తో పిచ్చెక్కించుకున్నాడు. నేనేమన్నా అంటే, మరి ఓవర్ థింకింగ్ చెయ్యకపోతే అసలు క్రియేటివ్ ఐడియాస్ ఎట్లా వస్తాయి? ఇన్నోవేషన్ ఎక్కడొస్తుంది? ఓకే, లేదు, లైఫ్లో ఇంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బాధలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, మరి ఆలోచన మానేసి కూర్చోవాలా? ఎట్లా కూర్చుంటాం? ముందు వే కనపడట్లా, దారి కనపడట్లా. ఓకే, ఆలోచించకుండా కూల్. ప్రాబ్లం ఓవర్ థింకింగ్లో కాదు. మరి కశ్యప్, ఓవర్ థింకింగ్ వల్ల ఇవన్నీ ఛాలెంజెస్ వస్తున్నాయి కదా, మరి ఓవర్ థింకింగ్ కరెక్ట్ అని ఎట్లా అంటున్నావు? దానికి నేను చెప్పే సమాధానం ఏంటంటే, ప్రాబ్లం ఓవర్ థింకింగ్ కాదు. ఏంటి సార్ ప్రాబ్లం? ఏంటయ్యా అంటే, ఆ ఓవర్ థింకింగ్ దేని గురించి చేస్తున్నావు, అది ప్రాబ్లం అంటే. ఓకే, హ్యూమన్ బీయింగ్కి, హ్యూమన్ మైండ్కి 7 రకాల ఇంట్రెస్ట్లు ఉంటాయండి. ఓకే, ఇవి ప్రతి ఒక్క మనిషిలో ఉంటాయి. 7 రకాల ఇంట్రెస్ట్లు ఉంటాయి. దాంట్లో ఒక ఇంట్రెస్ట్ పేరు ఇన్వెస్టిగేటివ్ థింకింగ్. ఓకే, ఏమండి? ఇన్వెస్టిగేటివ్ థింకింగ్ అంటే అర్థం ఏంటంటే, ఇన్వెస్టిగేట్ చేయటం, రీసెర్చ్ చేయటం, R&D చేయటం, డీప్గా ఆలోచించటం. ఓకే, దాన్ని చాలామంది ఓవర్ థింకింగ్ అనుకుంటున్నారు. నేనేం చెప్తున్నా అంటే, ఆ ఓవర్ థింకింగే ప్రొడక్టివ్ దాని మీద చేస్తే లైఫ్ ఎంత మారుతుంది? ఓవర్ థింకింగ్ ప్రాబ్లం మీద చేస్తున్నామా, సొల్యూషన్ మీద చేస్తున్నామా? ఓకే, నా క్వశ్చన్ ఇదండి. సమస్య వచ్చింది,
సమస్య వచ్చింది ఎందుకు వచ్చింది, వామ్మో ఏదో అవుతుంది, ఈ ఓవర్ థింకింగ్ వల్ల నష్టం అండి. కానీ ఓకే, ఈ సమస్య నుంచి బయటపడాలంటే నేను ఏం చేయాలి, ఇది చేయాలా, ఇది వర్కౌట్ అవుతుందా, అది వర్కౌట్ అవుతుందా, ఎవరిని హెల్ప్ అడగాలి, ఏ స్కిల్ ఇది బెటర్ ఓవర్ థింకింగ్. అవును సార్, రైట్. ఓవర్ థింకింగ్ తప్పు కాదు. లైఫ్ అంతా హంకీ డోరీ అంటారు హిందీలో. లైఫ్ అంతా బ్రహ్మాండంగా బ్యాలెన్స్డ్గా ఉన్నవి అనుకున్నట్టు జరుగుతూ బ్రహ్మాండంగా అన్నీ ఉండి, ఇంట్లో రిలేషన్షిప్స్ బాగుండి, బ్యాంకులో బ్యాలెన్స్ ఉండి, పనులన్నీ అనుకున్నట్టు జరుగుతున్నాయి. ప్రాబబ్లీ అక్కడ కూల్గా ఉన్నాం, ఏమి థింకింగ్ చేయకుండా అక్కడ వర్కౌట్ అవుతుందేమోనండి. కానీ రెగ్యులర్ లైఫ్లో ఓవర్ థింకింగ్ లేకుండా కుదరదు. నేనేమంటున్నా అంటే ఓవర్ థింకింగ్ దేని మీద చేస్తున్నారు అది చెక్ చేసుకోండి. ఓకే. ఎందుకంటే ఓవర్ థింకింగ్ అనేది ఇన్వెస్టిగేటివ్ ఇంట్రెస్ట్ అండి. అది మైండ్కున్న ఇంట్రెస్ట్లో ఒకటి. నేనేమన్నా అంటే దీని మీద ఇన్వెస్ట్ చేసే బదులు, ఇప్పుడు మీరు డబ్బులు పెట్టుబడి పెట్టేటప్పుడు ఆలోచించి పెడతారు కదండి. దీని మీద పెట్టాలా, దాని మీద పెట్టాలా, భూమి మీద పెట్టాలా, స్టాక్స్లో పెట్టాలా, ఇంకెక్కడ పెట్టాలి, ఏం చేయాలి ఆలోచిస్తున్నాం కదా. మరి ఆలోచన అత్యంత విలువైందండి. థింకింగ్, ఆలోచన డబ్బు కంటే విలువైంది. దేని మీద ఇన్వెస్ట్ చేస్తున్నాం? ప్రాబ్లం మీద ఇన్వెస్ట్ చేస్తే, కానీ సొల్యూషన్ మీద ఇన్వెస్ట్ చేస్తే ఉపయోగం ఉంది. ఓకే. కానీ సార్, సమస్య ఉన్నప్పుడు అసలు బుర్ర పనిచేయదు. దీనిపైన ఆలోచించాలి, దీనిపైన అంత ఆలోచన అనేదే రాదు సార్. అసలు ఎలా సార్, ఎలా మనం సమస్య ఉన్నప్పుడు బుర్ర ఎందుకు పనిచేయదు అంటే, మాకు న్యూరో సైన్స్లో నేర్పించిన మెయిన్ లెర్నింగ్స్లో ఒక లెర్నింగ్ ఏంటంటే, ప్రాబ్లమ్ ఈజ్ అ స్టేట్ ఆఫ్ మైండ్. అంటే సమస్య అనేది ఒక మానసిక స్థితి మాత్రమే. ఓకే. సమస్య వచ్చినప్పుడు బుర్ర పనిచేయదు. కరెక్ట్ అండి? మీలో ఎంతమంది ఒప్పుకుంటున్నారు సమస్య వస్తే బుర్ర పనిచేయదు? ఏం మాట్లాడుతున్నారండి? అవతల వాళ్ళకి సమస్య వస్తే మీ బుర్ర బ్రహ్మాండంగా పనిచేస్తుందిగా. నేను ఏదో జస్ట్ అడగట్లేదండి. మీరు ఎంతో మంది సమస్యలకి మీరు సొల్యూషన్స్ ఇచ్చున్నారా లేదా? ఏదో జస్ట్ ఫ్రీ అడ్వైజులు కాదు, ఎన్నో వర్కౌట్ అయినా ఉన్నాయా లేవా? ఉంటాయి సార్. మనకొస్తే ఎందుకు ఇచ్చుకోలేకపోతున్నాం? అప్పుడు సమస్య మన దాకా వచ్చింది. అది ప్రాబ్లం అండి. సమస్య యాక్చువల్గా సమస్యతో కాదు, ఓవర్ థింక్తో కాదు, నాది ఇమోషనల్ కనెక్ట్ అండి. న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ అని ఒక అద్భుతమైన టూల్ అండి. దాన్ని దరిద్రం ఏంటంటే, ఇండియాలో పాలల్లో నీళ్లు పోసి డైల్యూట్ చేసినట్టు న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ అనే సైన్స్ని డైల్యూట్ చేసేసారు. ఎవడు పడితే వాడు ఎన్ఎల్పీనే. అది డైల్యూట్ అయిపోయింది. చాలా ప్యూరెస్ట్ ఫామ్ చాలా తక్కువ మంది దగ్గర దొరుకుతుంది. న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రాంలో ఒక ప్రొసీజర్ ఉందండి. దాన్ని పర్సెప్చువల్ పొజిషన్స్ అంటాం. అంటే మేము మా 1-on-1లో మా కోచింగ్ ఎందుకు క్లిక్ అవుతుందంటే, అవతల వ్యక్తికి ప్రాబ్లం వస్తే మనం సొల్యూషన్స్ ఇవ్వగలుగుతున్నాం కదా, మన ప్రాబ్లంని మనదిగా కాకుండా ఇమోషనల్గా డిటాచ్ అయి చూడటం నేర్చుకుంటే, అవతల వాడి ప్రాబ్లంని చూసేటప్పుడు అంతే, అవతల వాడి ప్రాబ్లం మన ప్రాబ్లం తేడా ఏంటండి? ఇమోషనల్ బాండింగ్ కదా. ఆ ఇమోషనల్గా డిటాచ్ అయ్యి మనం సమస్యని చూడగలిగితే చూడొచ్చు. ఓకే. చాలా సింపుల్. మనం చూస్తున్నామండి, అవతల వాడి ప్రాబ్లంని డిటాచ్ అయ్యి చూడట్లే. చాలా సింపుల్ వేస్లో పర్సెప్చువల్ పొజిషన్స్ మీకు ప్రాబ్లీ గూగుల్లో ఏమైనా దొరకొచ్చేమో, దాని గురించి చూడండి. దాంట్లో ఒక 3 ఉంటాయి, 1, 2, 3 అని. సో అవతల డిటాచ్ అయ్యి మన ప్రాబ్లంని అవతల వాళ్ళ ప్రాబ్లంగా చూసి, అప్పుడు సొల్యూషన్ ఎవరు ఇవ్వక్కర్లేదండి, మన మైండే ఇస్తుంది. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఇవన్నీ నేర్చుకోవడానికి ఒకసారి యూరోప్ వెళ్ళాను. అంటే ఏదో మోటివేషన్ కాకుండా, స్టేజ్ ఎక్కి గొంతు చించుకొని అరిచి ఏవో 2 పిట్టకథలు చెప్పటం కాకుండా ప్రాపర్గా మనిషిలో మార్పు తేవాలంటే ఏ సైంటిఫిక్ పద్ధతులు పాటించాలి అనేది నేర్చుకోవటానికి నేను కొంతమంది సైంటిస్టుల దగ్గర నేర్చుకోవడానికి యూరోప్ వెళ్ళాను. అయితే దాంట్లో ఒక చాలా పెద్ద ఆయన పేరు డాక్టర్ జాన్ గ్రిండర్. ఓకే. ఎన్ఎల్పి అనేది క్రియేట్ చేసింది ఆయన బేసిక్గా 40 ఏళ్ల క్రితం. ఆయన నన్ను అడిగారు, కశ్యప్ మీరేం చేస్తుంటారు?
ఐఎమ్ అ కోచ్, లైఫ్ కోచ్. కశ్యప్ అది తెలుసు నాకు, లేకపోతే మీరు నా దగ్గరికి రారు. లైఫ్ కోచింగ్ అంటే ఏం చేస్తారు? కోచింగ్ ఇస్తా. అలా కాదు కశ్యప్, స్పెసిఫిక్గా ఏం చేస్తారు? నేనన్నా నా క్లయింట్స్ ప్రాబ్లంతో నా దగ్గరకు వస్తారు, నేను సొల్యూషన్ ఇస్తా. అది బిజినెస్ రిలేటెడ్ కావచ్చు, లైఫ్ రిలేటెడ్, రిలేషనల్ రిలేటెడ్, ఎనీథింగ్. వాళ్ళు ప్రాబ్లంతో వస్తారు, నేను సొల్యూషన్ ఇస్తా. ఆయన అన్నారు, కశ్యప్ నువ్వు కోచువు కాదురా, నువ్వు ఒక ఇడియట్వి. లిటరలీ హీ సెడ్ దిస్ అండ్ ఏమన్నా నేను ఇడియట్ని ఏంటి? నేనేం చెప్పా? అవతల వాళ్ళు ప్రాబ్లంతో వస్తున్నారు, నేను సొల్యూషన్ ఇస్తున్నా. దాంట్లో ఆయన అడిగిన ప్రశ్న నా జీవితాన్ని ఎలాగో మార్చింది, నా కోచింగ్ విధానాన్ని మార్చిందండి. ఓకే. ఆయన అన్నారు, ప్రాబ్లంకి సొల్యూషన్ క్రియేట్ చేయటం ఈజీయా, కొద్దో గొప్ప టీడీఎస్ టాస్కే కదా, కొంచెం శ్రమ ఉంటుంది కదా. ఆయన అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, అవతలి వాడి ప్రాబ్లం తీర్చడానికి నువ్వెందుకు శ్రమ పడాలి? సరే డబ్బులు వస్తున్నాయి కాబట్టి అనుకుందాం, బానే ఉంది. కశ్యప్ నువ్వు ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నావు, అవతల వ్యక్తి ప్రాబ్లం సాల్వ్ చేసుకోలేక నీ దగ్గరకు వస్తున్నాడు, నువ్వు సాల్వ్ చేస్తున్నావు అంటే నీలో ఏది చేస్తుంది? నాలో ఏం చేస్తుంది? నా ఆలోచన విధానం చేస్తుంది, నా మైండ్ చేస్తుంది. ఆయన అన్నాడు, మరి నీ క్లయింట్స్కు బుర్రలేదా? కరెక్టే కదండి, వాళ్ళకి మైండ్ లేదండి, బ్రెయిన్ లేదా? అవును, ఉంది ఉంది కదండి, ఆలోచించలేకపోతున్నారు. అబ్సల్యూట్లీ. ఆయన అన్నారు, కశ్యప్ నాకు అప్పుడు అర్థమైందండి. నేనేమనుకున్నానంటే, మన మైండ్ సూర్యుడి లాంటిది. ఓకే. సూర్య భగవానుడు హోల్ ఎంటైర్ సిస్టంలో వెరీ పవర్ఫుల్ పర్సనాలిటీ అండి. కానీ ఆ సూర్యుడికి గ్రహణం పడితే ప్రకాశించలేడు. ప్రతి హ్యూమన్ మైండ్కి సొల్యూషన్ సృష్టించే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. కానీ ఎప్పుడైతే ప్రాబ్లంతో ఇమోషనల్గా కనెక్ట్ అవుతామో అప్పుడు సూర్యుడికి గ్రహణం పట్టినట్టు మన మైండ్కి గ్రహణం పడుతుంది. ఆ గ్రహణం పేరే భయం, డౌట్. నిజం సార్. ఇది వన్స్ గ్రహణం పోయిందా, ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ సృష్టించే శక్తి హ్యూమన్ మైండ్కి ఉంది. నిజంగా కోచింగ్ అంటే అర్థం ఏంటంటే సొల్యూషన్స్ ఇవ్వటం కాదు, గ్రహణం తీసేయటమే. ఇంకా డీప్గా చెప్పాలంటే ప్రాపర్ కోచ్ ఎవడయ్యా అంటే ఆ గ్రహణం పట్టిందని గుర్తించి ఎలా తీసేయాలో నేర్పించేవాడు కోచ్ అండి. సూపర్ సార్. కానీ ఇండియాలో ఓన్లీ ఏంటయ్యా అంటే సొల్యూషన్ కింద. అంతే. వచ్చే వాళ్ళు కూడా సమస్యకు పరిష్కారం దొరికితే చాలు అనుకునే వాళ్ళే కదా సార్. అబ్సల్యూట్లీ పరిష్కారం దొరుకుతుందండి. నేనేమన్నా అంటే పరిష్కారం మీరే చేసుకోగలరు. నిజంగా చెప్పాలంటే కాశ్యప్ అవసరం లేదండి. హ్యూమన్ మైండ్కి శక్తి ఉంది. ఎవ్రీ హ్యూమన్ మైండ్ హ్యాస్ దట్ కెపాసిటీ అండి. కానీ అంటుంటారు కదా సార్, ఇప్పుడు ఒక ఇంట్లోనే ఇద్దరు పిల్లలు ఉంటే ఒకరు తెలివి తక్కువ వాళ్ళు, ఒకరు తెలివి బాగా ఉంది అని చెప్పి ఇంట్లో పేరెంట్సే చెప్తుంటారు కదా సార్. అందరికీ తెలివి ఉంది, అందరూ ఆలోచించగలరు అని మీరు చెప్తున్నారు. అంటే కొంచెం నమ్మటానికి. ఎందుకంటే ఇప్పుడు హ్యూమన్ బీయింగ్ కి తెలివి ఉన్నా తెలివి లేకపోయినా ఫిజియలాజికల్గా అందరు సేమ్గా, ఫిజియాలజీ అందరికీ సేమ్ ఉంటుంది, అందుకే ఒకే మంది అందరికీ పనిచేస్తుందిగా. సైకాలజీ కూడా సేమ్ అండి. ఓకే, సైకాలజీ కూడా సేమ్. కానీ ఎందుకు తేడా వస్తుందయ్యా అంటే పెరిగిన విధానంలో ఏమవుతుందంటే కొన్ని ఎబిలిటీస్ షైన్ అయితే కొన్ని షైన్ అవ్వవు. అది పేరెంటింగ్ విధానం వల్ల కావచ్చు, ఎదురైన పరిస్థితులు కావచ్చు. ఆ థింకింగ్ లెవెల్స్ని కొంతమంది ప్రాపర్గా షార్పెన్ చేసుకొని ముందుకెళ్తారు, కొందరు వెళ్ళరు. అందుకని ఆ తేడా వస్తుంది తప్ప అదర్వైజ్ కెపాసిటీ వైజ్ ఇట్స్ సేమ్ అండి. ఇప్పుడు టెండూల్కర్ అద్భుతమైన క్రికెట్ ఆడే కెపాసిటీ ఆయనకుంది. కానీ ఎప్పుడూ ఆయన బ్యాట్ పట్టుకోవాలా, క్రికెటర్ అయి ఉండేవాడా? ఎప్పుడూ క్రికెట్ గురించి ఆలోచించాలా, కెపాసిటీ ఉంది.
అర్థమవుతుందా? సార్ సో ప్రతి హ్యూమన్ మైండ్కి సొల్యూషన్ సృష్టించే కెపాసిటీ ఉంది, ఆర్ ఒక క్రియేటివ్గా ఆలోచించే కెపాసిటీ ఉంది. కానీ నేనేమన్నా అంటే అది యూజ్ చెయ్యకపోతే, అందుకే ఇంగ్లీష్లో సామెత ఉంది కదండి, వాట్ యూ డోంట్ యూజ్ యూ లూజ్. అంతే, రైట్. మనం ఏదైతే యూజ్ చేయమో అది పోతుంది. పాడైంది. సో ఓవర్ థింకింగ్, కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, ఓవర్గా మాట్లాడామా? ఓవర్ థింకింగ్ తప్పు కాదు, థింకింగ్ సొల్యూషన్ని క్రియేట్ చేయడానికి చేయండి, అప్పుడు ప్రాబ్లం ఉండదు. ప్రాబ్లంతో ఇమోషనల్గా డిస్కనెక్ట్ అవ్వండి, విదిన్ సెకండ్స్లో అండి, విదిన్ సెకండ్స్లో మైండ్ స్టేబుల్ అవుతుంది, విదిన్ సెకండ్స్లో అండి. అది ఎంత పెద్ద మానసిక స్థితి అయినా సరే, మీరు యాంగ్జైటీ అంటారా, ఓసిడి అంటారా, ఇంకేదైనా సరే అండి, ఆల్ దోస్ ఆర్ ఆల్ నేమ్స్ అండి. ఓకే, ఇమోషనల్గా ప్రాబ్లంతో డిస్కనెక్ట్ అవ్వడం నేర్చుకున్నామా? నాకు ప్రాబ్లమ్స్ వస్తే నేను ఎవరి దగ్గరికి పోనే, నా లైఫ్లో ప్రాబ్లం రావా? నేను నా పైన చూడిపడ్డానా? నాకు రావా అండి ప్రాబ్లమ్స్? రావా? రావా? ఫినాన్షియల్గా, ఇమోషనల్గా, అన్ని రకాలుగా నాకు ప్రాబ్లమ్స్ వస్తాయి. మరి నేను ఎవరి దగ్గర కొరుకుతున్నా? మీరే అందరికి చెప్తారు కదా సార్. మరి నేను ఇంకో దగ్గర కొరికితే మరి నేను ఎందుకు ఉరకకుండా నించోగలుగుతున్నా? నా క్లయింట్స్ అంతే నించుంటారండి. నా ప్రోగ్రామ్ 1-2 ప్రోగ్రాంలు అటెండ్ అయిన తర్వాత వాళ్ళకి నా ప్రోగ్రామ్స్కి రారు, వాళ్ళకి అవసరం లేదు బేసిక్గా. వాళ్ళని మీరు ఒక రకంగా స్ట్రాంగ్ చేశారు, వాళ్ళకి వాళ్ళు కోచింగ్ ఇచ్చుకోగలరు. నా ప్రోగ్రామ్స్లో మోటివేషన్ ఉండదండి. ఓకే, నా ప్రోగ్రామ్స్లో ఏముంటాయంటే ఆ టెక్నిక్సే నేర్పించడం జరుగుతుంది. వై కాంట్ వి బికమ్ అవర్ ఓన్ కోచ్ అనేది నా క్వశ్చన్. వీ క్యాన్ అండి, అలా అది కోచింగ్ అంటే. కోచింగ్ అంటే అదండి, ఇది మా ఎథిక్స్. ఇది మాకు జాన్ గ్రిండర్ నేర్పించిన కోచింగ్ ఎథిక్స్ ఏంటంటే, నువ్వు గనక సొల్యూషన్ ఇచ్చుకుంటూ పోయేటట్లయితే కనుక నువ్వు కరెక్ట్ కోచు కాదు. వాళ్ళ మైండే ఆలోచింప చేయాలి. ఇంకా ఇంగ్లీష్లో చెప్పాలంటే మేము వాడే పదం ఏంటంటే, అవర్ జాబ్ ఈజ్ టు అసిస్ట్ ద అన్కాన్షియస్ మైండ్ ఆఫ్ అవర్ క్లయింట్. అంటే క్లయింట్ యొక్క అన్కాన్షియస్ మైండ్ని కోచింగ్ ఇవ్వటం కాదు, అసిస్ట్ చెయ్యటమే. అంటే మైండ్కి తెలుసు, మైండ్కి తెలుసు సొల్యూషన్ ఎక్కడుంది, ఏం చేయాలి, ఎలా ఆలోచిస్తే వస్తుంది. యాజ్ అ కోచ్గా మా పని ఏంటయా అంటే అసిస్ట్ చేయటమే. అది కొంచెం అటేటన్నా పోతుంటే అట్లా కాదు, అట్లా ఇక్కడ అంతే, అంతవరకే. ఎందుకంటే మేము మనుషుల్ని చేంజ్ చేసాం అనుకో అన్న భావనలో గనక మేముంటే అది ఏమవుతుంది, పక్కన పెట్టండి. మా క్లయింట్లు ఇప్పుడు మీరు నా దగ్గరకు వచ్చారండి, ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఏదో ఛాలెంజ్తో వచ్చారు, ఏదో ఒక కోచింగ్ సెషన్ అయింది, మీ లైఫ్ బాగుపడింది. ఇప్పుడు మీరు వెళ్ళిపోయి కాశ్యప్ వల్ల నా లైఫ్ చేంజ్ అయింది, అది అయితే ఏమవుతుందంటే నెక్స్ట్ టైం మళ్ళీ మీరు ప్రాబ్లం వచ్చినప్పుడు మళ్ళీ కశ్యప్ దగ్గరికి రావాల్సి వస్తుంది. ఎందుకు? మీ మైండ్కి ఏం తెలుస్తుంది, నేనేం చేయలే, కశ్యప్ ఏం చేయలే. అర్థమవుతుందా అండి? క్లయింట్లో కాన్ఫిడెన్స్ ఉండాలండి. నేను సాల్వ్ చేసుకుంది నేనే, వాడు ఓన్లీ అసిస్ట్ చేశాడు అంతే. వాళ్ళు రియల్ కోచింగ్ కదండి. కోచింగ్ అంటేనే అది. కానీ ఎవరున్నారు సార్ ఇప్పుడు అట్లా, అంటే మీలాగా ఆలోచించే వాళ్ళు, ఇలా చేస్తేనే కరెక్ట్, ఇలా ఇదే కరెక్ట్ కోచ్ అని చెప్పి? ఉన్నారండి. ఉన్నారా సార్? ఉన్నారు. అయితే అందుకే చెప్తున్నాను, కోచింగ్ ఈజ్ టోటల్లీ, లైఫ్ కోచింగ్ ఈజ్ టోటల్లీ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ మోటివేషన్ అండ్ సాఫ్ట్ స్కిల్స్. ఓకే, ఇక్కడ పెద్ద ఛాలెంజ్ ఏంటంటే టైటిల్ లైఫ్ కోచ్ అనేది ఎవరు ఎట్లయినా పెట్టుకోవచ్చు. లైఫ్ కోచింగ్ అంటే సలహాలు ఇవ్వటం కాదు, ఉచితమైనా సరే డబ్బులు తీసుకొనైనా సరే కాదు, బాగా గుర్తుపెట్టుకోండి. ఏమండి, అది కోచింగ్ కాదండి, అది సలహాలు ఇవ్వటం, లైఫ్ అడ్వైజర్ అనండి, నేను ఒప్పుకుంటా. మిమ్మల్ని పెప్పప్ చేశారు ఎవరన్నా, రే నువ్వు కుమ్ముతావు, మోటివేషనల్ స్పీకర్ అనండి, ఒప్పుకుంటా. బట్ కోచ్ కాదు, డెఫినెట్లీ నాట్. కోచింగ్ ఈజ్ అన్ ఎంటైర్లీ డిఫరెంట్ థింగ్ అండి. దట్స్ వై కోచ్కుండే కోచింగ్, ఆ కోచింగ్ నేర్పించగలగాలి. ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్గా మేము నేర్చుకుంది ఓన్లీ 1-on-1 అండి.
ఓకే. అంటే 1-on-1లో క్లయింట్తో కూర్చుంటే ఎలా కోచింగ్ చేయాలి అనేవి ఆ టెక్నిక్స్ అండి. మేమేం చేసామంటే దగ్గర ఒక 150 ఒక 150 మంది కోచ్లు అందరం ఒక 50 కంట్రీస్ నుంచి ఓకే. రైట్ మేము ఒక టీమ్గా ఫామ్ అయ్యి దగ్గర ఒక 5-6 సంవత్సరాలు ఆ 1-on-1లో ఉపయోగించే టెక్నిక్స్ని గ్రూప్స్లో 10 మంది ఉన్నా 10,000 మంది ఉన్నా ఎలా నేర్పించగలం సింపుల్గా అనే దాని మీద మాకు దగ్గర ఒక 5-6 ఏళ్ళు అదే రీసెర్చ్ పట్టింది మాకు. ఈ టెక్నిక్స్ని సింపుల్గా పార్టిసిపెంట్స్కి నేర్పిస్తే వాళ్ళంతటా వాళ్ళ మీద వాళ్ళు ఎలా ఉపయోగించుకోగలరు. అంటే ఒక కోచ్గా నేను నా క్లయింట్కి నేను ఏదైతే చేస్తానో నా క్లయింటే తనకు తాను కోచింగ్ ఎలా ఇచ్చుకోగలడు. ఎక్కడ సైకాలజీ అన్న పదం ఉపయోగించకుండా, ఎక్కడ కాంప్లెక్స్ టెర్మినాలజీలు ఉపయోగించకుండా మాకు దగ్గర 5-6 ఏళ్ళు పట్టింది. ఓకే. చాలా హార్డ్ వర్క్ చేశారు సార్. హార్డ్ వర్క్ అండి. చేప ఈదటానికి కష్టపడుతుందా? మీరు చెప్తుంటే అన్ని సింపుల్ గా అనిపిస్తున్నాయి సార్. లైఫ్ ఈజ్ సింపుల్ అండి, కానీ మనం దాన్ని సింపుల్గా ఉంచాం, కాంప్లికేట్ చేసాం. జాన్ గ్రిండర్ ఎప్పుడూ ఒక పదం అంటుంటారు, కోచ్ లైఫ్ ఈజ్ సింపుల్ బట్ నాట్ ఈజీ. లైఫ్ ఈజ్ సింపుల్ బట్ నాట్ ఈజీ. నేను విని ఆయన అడిగా, బట్ నాట్ ఈజీ అని ఎందుకంటారు? మరి సింపులే అంటారు, ఈజీ కాదని ఎందుకంటారు? ఆయన అన్నారు, అది సింపుల్గా ఉంచంగా. ఓవర్ థింకింగ్. ఎందుకంటే సింపుల్గా ఉంటే నచ్చదు, దాన్ని కాంప్లికేట్ చేసి కింద నుంచి పైనుంచి మల్టీ డైమెన్షన్ లో చేసి ఉన్నదాన్ని ఇంతగా చేసి అయ్యో ఇంత అయిపోయింది, వాడి దగ్గర పోయి డబ్బులు కడితే వాడు మళ్ళీ అంత చేస్తాడు, సంతోషం. సో టు కంక్లూడ్, ఓవర్ థింకింగ్ వల్ల ప్రాబ్లం లేదు. ఓవర్ థింకింగ్ దేని మీద చేస్తున్నారు? సొల్యూషన్ మీద చేయండి, బ్రహ్మాండమైన రిజల్ట్స్ ఉంటాయి. ప్రాబ్లం మీద చేస్తే ఆ రకమైన ఓవర్ థింకింగ్ మాత్రం ఛాలెంజ్. కరెక్ట్ అది. ఓ ఎస్. మరి మారాలంటే ఫోకస్ మార్చడమే. ఓవర్ థింకింగ్ ఇన్ ఆఫ్ చేయొద్దండి. కుక్క లక్షణం మొరగద్దంటే చచ్చిపోతుందండి. కుక్కకు మంచి తిండి పెట్టండి, బ్రహ్మాండంగా ఏసీలో కూర్చోబెట్టండి, కానీ అరిచినప్పుడల్లా నోరు కట్టేసే మానసికంగా ఇబ్బంది పడి చనిపోతుంది కుక్క. కుక్క లక్షణం మొరగడం, మైండ్ లక్షణం ఆలోచించటం. థింకింగే చేయొద్దంటే ఏం నేర్పాలి? ఎటువైపు ఆలోచించాలి. కుక్కకి ఏం నేర్పుతాం? ఎప్పుడు మొరగాలి, ఎప్పుడు అరవాలి, రోజు 24 గంటలు అరవటం కాదు, దొంగోడు వచ్చాడు అరు. సిమిలర్లీ ఛాలెంజ్ వచ్చింది, ఆలోచించు. మరి సొల్యూషన్ గురించి, ప్రాబ్లం గురించి కాదు. సమస్య వచ్చింది అని సమస్యని ఇంకెక్క పెద్దగా చేసుకోకుండా సొల్యూషన్ గురించి ఆలోచించాలి. సూపర్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్.